ఇటీవల ముంతాజ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అనేక జిల్లాల్లో బీభత్సంగా వర్షాలు కురిశాయి. ఆ పరిస్థితి నుంచి ప్రజలు కోలుకున్న తరుణంలో మరొకసారి వర్షాలు ఏపీని ముంచెత్తుతున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ విపత్తు సంస్థ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 24 సోమవారం నాడు నుంచి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింతగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలు రానున్న నేపథ్యంలో రైతులకు విపత్తు నిర్వహణ సంస్థ పలు సూచనలు చేసింది. ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలని తెలిపారు. పండిన ధాన్యాన్ని వర్షంలో తడవకుండా సురక్షితంగా భద్రపరుచుకోవాలని సూచించారు. ధాన్యం తడిసిన రంగు మారకుండా ఉండేందుకు పూర్తిగా పరదాలతో కప్పి ఉంచాలని పేర్కొంది. తడిసిన గింజలు మొలకెత్తకుండా నాణ్యత కోల్పోకుండా జాగ్రత్త పరచాలని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఇటువంటి సమాచారం మీరు వెంటనే పొందాలంటే మా ఛానల్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.